నామినేటెడ్ పోస్టుల కోసం ఆ జిల్లా నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారట. పోస్ట్ ప్లీజ్ అంటూ అమాత్యుల చుట్టూ తిరుగుతున్నారట. పార్టీ పదవులతోనే అధిష్టానం సరిపెడుతుండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కుర్చీ లేక ముఖ్య నేతల్లో నైరాస్యం నెలకొందట. పదవులు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడని టెన్షన్ పడుతున్నారట. ఇంతకు ఆ జిల్లా ఏది? నామినేటెడ్ పదవుల కోసం టెన్షన్ పడుతున్న ఆ నేతలెవరు? ముగ్గురు మంత్రులున్న ఆ జిల్లాలో నేతలకు పదవులు రాకపోవడానికి అసలు కారణాలేంటి? వాజ్ ది స్టోరీ. నామినేటెడ్ పోస్టుల కోసం నేతల ఎదురుచూపు. పదవులు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడని టెన్షన్. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవుల టెన్షన్ పట్టుకుందట. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా తమ సేవలకు గుర్తింపు లేదనే నైరాశ్యం అలుముకుంటుందట. అధికారంలో లేకపోయిన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా తమకు గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుందట. మరోవైపు నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్న వారికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కేటాయిస్తున్నా ఇంకొందరు ఆశ వదులుకోలేక జిల్లా మంత్రుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని అటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇటు ఆ జిల్లా మంత్రులు చెబుతుండగా ఇది జరిగేది ఎన్నడోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించాయి. ఇక్కడ 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 8 మంది, పొత్తులో భాగంగా మరో స్థానంలో సిపిఐ అభ్యర్థి గెలిచారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఉమ్మడి జిల్లా తగిన బలాన్ని ఇచ్చినా ఆ స్థాయిలో పదవులు రాలేదన్న చర్చ ముఖ్య నేతల్లో జరుగుతుందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడంతో పార్టీలో ఉన్న ఆశావహులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారట. 1-2 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయని తొలినాళ్లలో ప్రచారం జరిగినా ఆశపడిన నేతలకు నామినేటెడ్ పదవులతో సరిపెట్టారు. జిల్లాలో డజన్ మందికి పైగా నామినేటెడ్ పదవులను ఆశిస్తుండగా ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో కొందరికి స్థానం దక్కింది. దీంతో ఆశావహుల సంఖ్య తగ్గినప్పటికీ తమకు అనుకున్న పదవులు రావడం లేదనే అంతర్మదనంలో పలువురు ఉన్నారట. చిన్నాచితక నామినేటెడ్ పదవులు కూడా ప్రకటించక ఆశావహుల్లో ఆవేదన వ్యక్తమవుతుందట. ఖమ్మం జిల్లాలోని వైరా, ఏన్కూరు మార్కెట్ కమిటీలను ప్రకటించలేదు. ఏన్కూర్ మార్కెట్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో సందిగ్ధత వీడడం లేదు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రముఖ ఆలయ కమిటీల కోసం పలువురు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్న భర్తీపై జాప్యం జరుగుతుందట. ఇదిలా ఉండగా త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో అప్పటి వరకైనా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా లేదా అని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడా, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని నామినేటెడ్ పదవుల్లో కీలకంగా భావిస్తారు. గతంలో ఖమ్మం కార్పొరేషన్ వరకే దీని పరిధి ఉండగా ఇప్పుడు 5 నియోజకవర్గాలకు విస్తరించడంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలోని రియల్ ఎస్టేట్ అంతా సుడా పరిధిలోనే జరగనుండడం, అనుమతులు కీలకం కావడంతో పదవి దక్కించుకుంటే ఆర్థిక వనరులు సమకూరుతాయనే ప్రచారం జరుగుతుందట. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాలు సుడా పరిధిలోనే ఉండగా పదవులు ఆశిస్తున్న నేతలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అయినా ఎవరికి పదవి దక్కుతుందోనన్న సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నేతల నామినేటెడ్ పదవుల ఆశలు తీరుతాయా? రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.